హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మంచి యాక్షన్ హారర్ మూవీనే చూడబోతున్నాం. రీసెంట్ టైమ్స్లో హర్రర్ మూవీస్ ఎందుకు చేయట్లేదంటే మోస్ట్లీ అన్ని ఒకే స్టోరీ ఒకే ప్లాట్తోనే ఉంది కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ అవ్వట్లేదు. బట్ ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది కాబట్టి అందుకే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. అందులోనూ మనందరి ఫేవరెట్ క్యారెక్టర్ అయిన డాన్ లీ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మూవీ దద్దరిల్లిపోవాల్సిందే. నాకు తెలిసి డాన్ లీ యాక్ట్ చేసిన మూవీస్ లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆయన చాలా మూవీసే చేసినారు బట్ మిగతా వాళ్ళు చేయనారు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇదే మనకు ఫస్ట్ టైం. అండ్ మూవీలోకి వెళ్లే దానికి ముందు ఒక చిన్న క్వశ్చన్, ఆయన మూవీస్ లో మీకు ఏ మూవీ ఫేవరెట్ అనేది కింద కమెంట్ చేయండి. నాకైతే ది గ్యాంగ్స్టర్, ది కాప్, ది డెవిల్ అని చెప్పి మూవీ ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది అసలు. ఏదో రోజు చూసుకుని మనం కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్ గా మూవీలోకి వెళ్దామా. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మూవీ ఐస్ 2.0 అని చెప్పి మనం బ్యాకప్ గా ఒక సెకండ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. ఇన్ కేస్ మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లోను అలానే కమెంట్ సెక్షన్ లో ఉంటుంది. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఒక 10 మందికి షేర్ చేస్తే కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ఓపెన్ చేస్తే ఏదో డాక్యుమెంటరీలా ఒక అమ్మాయిని 10 రోజులు అబ్జర్వ్ చేసి లాస్ట్ ఒక రిపోర్ట్ లా ఇస్తారు కదా, అలా ఒక అమ్మాయి గురించి ఒక లేడీ డాక్టర్ చెప్తా ఉంటుంది. 5 years బ్యాక్ వాళ్ళమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయిందంట. అప్పటి నుంచి ఆ అమ్మాయి మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఎమోషనలీ ఫిజికలీ చాలా వీక్ అయిపోయి ఉంటుంది. యాక్చువల్లీ ఇవన్నీ చెప్తాంది కదా, తనే ఆ పేషెంట్ వాళ్ళ సొంత అక్క అనమాట. సో చెల్లికి ఏమైంది అని చెప్పి ఎంఆర్ఐ స్కాన్ లా ఉంటుంది కదా, సో దాని లోపల పంపిద్దామని చెప్పి పంపించింటే టక్కున ఏదో మిషన్ ఆఫ్ అయిపోయేసరికి ఏమైంది అని చెప్పి ఓ ఇద్దరు డాక్టర్స్ లోపలికి వెళ్తారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ ఇద్దరు అట్లే గాల్లోకి ఎగిరి పడిన తర్వాత ఆ అమ్మాయి టక్కన ముందరకు వచ్చి నిలబడుకొని ఒక సైకోలా నవ్వుతుంది చూడండి. ఇంకా ఇక్కడ సీన్ కట్ చేసి ఏదో ఒక ర్యాండమ్ బిల్డింగ్ ని చూపిస్తారు. యాక్చువల్లీ ఇక్కడే మనోళ్ళు ఉంటారనమాట. సో మనోళ్ళని చూడడానికి ఓ ఇద్దరు లోపలికి వచ్చి హీరో ఎక్కడా అని అడిగితే లోపల ఉన్నాడు అని చెప్పేసరికి సరే అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తే అక్కడే మన హీరో కూడా ఉంటాడు. ఓకే, విషయం ఏంటి అంటే రీసెంట్ గా ఆయన కూతురు మిస్ అయిపోయిందంట. లవ్ పార్టీస్ ఇదంతా తనకు నచ్చదు కాబట్టి ఖచ్చితంగా నైట్ అయితే ఇంటికి వచ్చేస్తుందంట. బట్ రీసెంట్ గా తన్ని రీచ్ అవ్వలేకపోతానా అంటాడు. మన హీరో పోలీస్ కాదు, అలాంటప్పుడు ఈ విషయాన్ని పోలీసులకే కదా చెప్పాలి అంటే పక్కన ఉన్నాడు కదా వాడు పోలీసే అనమాట. ఆ అమ్మాయి కోసం చాలా మంది చాలా రకాలుగా అన్ని ప్లేసుల్లోనూ వెతికినారు. బట్ ఒక ముగ్గురు డిటెక్టివ్స్ ఏమో చాలా డీప్ గా వెతుకుతాంటే దాంట్లో ఇద్దరేమో చనిపోయినారంట, ఇంకొకరేమో చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారంట. సో ఇదేదో ర్యాండమ్ కిడ్నాపింగ్ లా లేదు, ఇంకేదో ఇన్వాల్వ్ అయిందనే మనోళ్ళ దగ్గరికి తీసుకొచ్చింటే మీరేం బాధపడకండి, మీ కూతుర్ని కనిపెట్టే బాధ్యత నాది అని చెప్పి ఒరే మేనేజర్ గా వచ్చి ఎంతసేపు అయింది, ఏమైనా జ్యూస్ తీసుకురారా అంటే ఓకే ఓకే బాస్ అని చెప్పి వాడు జ్యూస్ తీసుకొస్తే వాళ్ళకి ఇస్తారేమో అనుకుంటే దాన్ని మన హీరో గుటకని తాగేసి మీకేమైనా నీళ్ళు కావాలా అంట. దాన్ని చూసి వానికి డౌట్ వచ్చేసి సార్ వీళ్ళని ఖచ్చితంగా నమ్మచ్చా అంటే చూడండి సార్, మేము చూసేందుకే కొంచెం వింతగా ఉంటాం కానీ పని అని వస్తే దాన్ని మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తాం, మమ్మల్ని పూర్తిగా నమ్మి వెళ్ళొచ్చు అని చెప్పేసరికి సరే అని చెప్పి వాయన కూడా కొద్దిగా అడ్వాన్స్ డబ్బుల్ని పెట్టేసే వెళ్తాడు. దాన్ని చూసిన పోలీసుడు బస్సు నీ కోసం ఎంతమంది క్లయింట్స్ ని తీసుకొచ్చింటా అని చెప్పి కొంచెం ఇండైరెక్ట్ గా డబ్బులు అడిగేసరికి సరే సరే అని చెప్పి ఒక కట్ అయితే ముందర పెడితే ఏంది ఇంతేనా అంటే వద్దంటే చెప్పు తీసుకునేస్తా అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి తీసుకునేస్తాడు. ఇంకా అమ్మాయిని కనిపెడదామని చెప్పి మనోళ్ళు ముగ్గురు బయలుదేరింటే ఇంకా అక్కడ సీన్ కట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక హైయెస్ట్ పొజిషన్ లో ఉంటారు కదా వాయిని చూపిస్తారు. విషయం ఏంటంటే సిటీలో రీసెంట్ గా ఒక మిస్టీరియస్ గ్రూప్ మనుషుల్ని ఎక్కడంటే అక్కడ ఎలా అంటే అలా చాలా దారుణంగా చంపేస్తున్నారంట. బట్ వాళ్ళ కళ్ళు చూసుకుంటే ఏదో దెయ్యం పట్టినట్టు కళ్ళంతా బ్లాక్ కలర్ లో ఉండేసరికి వీళ్ళు మామూలు హంతకులు కాదు, ఏదో గ్రూప్ కి చెందిన వాళ్ళు అని చెప్పి ఒక ఫాదర్ ని పిలుచుకొచ్చి చూపిస్తే వాయన వాళ్ళని చూసి ఇంకో విషయం చెప్తాడు. నిజానికి వీళ్ళంతా ఒక డీమని కొలిచే ఒక కల్ట్ గ్రూప్ అని చెప్పేసరికి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే ఆ అమ్మాయిని వెతుక్కొని వచ్చింటారు కదా, అలా ఓ బిల్డింగ్ దగ్గరికి వచ్చింటే ఆ బిల్డింగ్ పైన ఏదేదో విచిత్రమైన స్పెల్స్ అన్ని రాసింటారు. అది నార్మల్ కంటే కనిపించదు అనమాట, ఏదైనా ఒక స్పెషల్ లైట్ వేసే మాత్రమే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ బిల్డింగ్ లోనే ఆ అమ్మాయి ఉండేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం మాలే జరుగుతూ ఉంటుంది. ఒకదేమో తాగుతూ ఉంటుంది, ఇంకోడేమో ముక్కులో దూపుకుంటాడు. అలా ఒక్కొక్కడు ఒక్కొక్క స్టఫ్ తో బిజీ ఉన్నాడు. మనోళ్ళేదో గుడ్డిగా ఈ ప్లేస్ కి రాలేదన్నమాట. ఎగ్జాక్ట్ గా ఈ బిల్డింగ్ లోనే ఆ అమ్మాయి ఉంది అని చెప్పి ఒక అమ్మాయి మనోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింటుంది కాబట్టి ఆ అమ్మాయికి కూడా డబ్బులు ఇచ్చేసి ఆ ప్లేస్ కు వచ్చి సైలెంట్ గా దాక్కుంటారు. లోపల చూసుకుంటే ఆ అమ్మాయిని ఏదో ఒక చెట్టు పైన పనుకోబెట్టేసి తన పైన ఒక క్లాత్ కప్పేసి చుట్టూ వీళ్ళంతా కూర్చొని ఏదో స్పెల్స్ చదువుతూ ఒక భయంకరమైన రిచువల్ ని చేస్తుంటారు. మనోడికి అర్థమైపోయా లోపల ఏదో జరుగుతుంది అని. సో లోపలికి వెళ్దాం అనుకుంటే అప్పుడే బయట ఉన్న ముగ్గురు బాడీ గార్డ్స్ మనోడే కొట్టేందుకు వస్తారు. మనోడి ఫైటింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, వన్ పంచ్ మ్యాన్ లాగా
ఒక్కొక్కడికి ఒక్కో గుద్ది ఇచ్చేసరికి ఒక్కొక్కడు ఒక్కో పక్క పడతాడు. లాస్ట్ ఒకరిని కొట్టేసరికి వాడు ఆ డోర్నే పగలు కొట్టుకుని వెళ్ళి ఆ రిచువల్ జరిగే ప్లేస్ లో పడతాడు. ఎట్లో పూజ భంగం అయిపోయింది కదా, సో మన హీరోని లేపేండ్రా అని చెప్పి మనోడి మీదకి పంపిస్తే మనోడే వాళ్ళను గాల్లో లేపి లేపి కొడుతుంటాడు. అది కూడా కొట్టే ఒక్కొక్క పంచికి ఏదో బ్లాక్ కలర్ లో పొగలా వస్తూ ఉంటుంది. మేబీ వాళ్ళ బాడీలో కూడా ఏదైనా డీమెన్స్ ఉన్నాయేమో. అలా మన హీరో వాళ్ళతో ఆడుకుంటా అంటే మన హీరో గుంపులోనే ఒక అమ్మాయి ఉంది కదా, యాక్చువల్లీ ఆ అమ్మాయి ఎగ్జుమా మూవీలో హీరోయిన్ ఉంది కదా, సేమ్ అలానే ఈ అమ్మాయి కూడా అనమాట. తను కూడా ఒక షామన్. సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి తలపైన చేయి పెట్టి పైన ఒక అద్దం పెట్టి ఏదో భయంకరమైన మంత్రాలు చదువుతా అంటే ఆ అమ్మాయి కళ్ళేమో వైట్ గా అయిపోతుంది, ఈ అమ్మాయి కళ్ళేమో బ్లాక్ గా అయిపోతుంది. వీటన్నిటిని మన హీరో గ్రూప్ లోనే ఇంకొకటి ఉన్నాడు కదా, యాక్చువల్లీ వాడు మనోళ్ళకి అసిస్టెంట్ అనమాట. సో వాడు కెమెరా ఎత్తుకొని వీటన్నిటిని రికార్డ్ చేస్తా వస్తుంటాడు. ఇంకా షామన్ అమ్మాయి కూడా తనకు తెలిసిన పవర్ఫుల్ స్పెల్స్ అన్నిటిని చదువుతా అంటే ఆ అమ్మాయి లోపల డీమన్ నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉంటుంది. లాస్ట్ గా పెయిన్ ని భరించలేక ఆ అమ్మాయి బాడీని వదిలేసి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరో కూడా ఉన్న వాళ్ళందరినీ పడగొట్టేసి లాస్ట్ ఒక గుద్దు గుద్దేసరికి వాడు కూడా కింద పడిపోతాడో లేదో వెంటనే అసిస్టెంట్ గాడే వాళ్ళ చేతులు కాళ్ళంతా కట్టేసి మొత్తం రికార్డ్ చేస్తా ఉంటాడు. అప్పుడే వాళ్ళందరి మెడ పైన ఏదో ఒక విచిత్రమైన టాటూ కనిపించేసరికి ఎందుకైనా పని కూర్చుని చెప్పి దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ షామన్ అమ్మాయి దగ్గరికి వచ్చి ఎలా ఉంది అని అడిగితే పర్లేదు, ఆ డీమన్ ఈ అమ్మాయిని పూర్తిగా కంట్రోల్ చేయలేదు కాబట్టి ఎలానో దాన్ని తరిమేసి అంటుంది. అప్పుడే అసిస్టెంట్ గాడు టైమో పాడు లేకుండా బాస్ మీరు ఎంట్రీ ఇచ్చింది, మీరు అదరగొట్టింది, మీరు వాళ్ళందరినీ బెదరగొట్టింది అన్ని పర్ఫెక్ట్ గా రికార్డ్ చేసి ప్రతి షాట్ క్లియర్ గా రికార్డ్ చేసి బట్ ఎండింగ్ మాత్రం కొంచెం మిస్ అయిపోయినాను, కొన్ని షార్ట్స్ తీయలేకపోయినాను అంటే రే ఇప్పుడు వాళ్ళందరినీ లేపి కొట్టేకవుతుందారా అంటే ఏదోటి చేయండి బాస్ అంటాడు. సరే ఉండు, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి ఆ అమ్మాయిని ఒక చెట్టు పైన పనుకోబెట్టి ఒక రిచువల్ లా చేసింటారు కదా, ఆ చెట్టుని జస్ట్ వీళ్ళ వీడియో కోసం అండ్ అలాగే కొంచెం మాస్ గా ఉంటుంది అని చెప్పి కావాలనే తగలబెట్టేస్తారు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి స్టార్టింగ్ సీన్ లో ఒక డాక్టర్ అక్కడ చూసుకున్నాం కదా, తన్ని చూపిస్తారు. ఇక నుంచి తన్ని మనం హీరోయిన్ అనే పిలుచుకుందాం. వచ్చి పేషెంట్స్ అందరినీ చూసిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తా అంటే స్టార్టింగ్ సీన్ లో పోలీస్ స్టేషన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఫాదర్ ని చూపిస్తున్నారు కదా, ఆ ఫాదర్ ఆ అమ్మాయిని చూస్తున్నట్టు చూపిస్తారు. తను అట్లే తన చెల్లి రూమ్ కి వచ్చి చూస్తే చేతులు కాళ్ళంతా కట్టేస్తుంటారు అండ్ ఫేస్ చూసుకున్నట్లయితే ఏదో దెయ్యం పట్టినట్టు అట్లే పైన సీలింగ్ నే చూసా ఉంటుంది. సరే అని చెప్పి తన రూమ్ కి వచ్చి కంప్యూటర్ లో తన చెల్లి వీడియోస్ ని చూసా అంటే తనకు ఓ మాత్రం క్లారిటీ వచ్చేస్తుంది, తనకున్న డిజీజ్ ని మనం క్యూర్ చేయలేము అని. సో ఇలా దెయ్యాల్ని వెళ్ళగొట్టే షామన్స్ కావాలని చెప్పి తను గూగుల్లో కొడితే దానిలో మన హీరో వచ్చినట్టు చూపిస్తారు. తను కూడా దాన్నే చూస్తున్నట్లు చూపించి ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మళ్ళీ మన హీరోనే చూపిస్తారు. మనోడు ఏదో చర్చ్ లో ఉన్న సిస్టర్ తో ఉన్నీలే సిస్టర్ మీరు డబ్బుల గురించి ఎంత బాధపడకండి నేను చూసుకుంటా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అసలు విషయం ఏంటంటే ఆ చర్చ్ లో కొందరు పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళ కోసం ఒక ఆర్ఫనేజ్ ని కట్టాలనేదే మనోడి ఆశ. అందుకే ఉన్న డబ్బులన్నిటిని ఆ బిల్డింగ్ కోసమే పంపిస్తుంటాడు. అప్పుడే అసిస్టెంట్ గాడు వచ్చి బాస్ నిన్న ఒక కల్ట్ గ్రూప్ ని పట్టుకున్నాం కదా, వాళ్ళ మెడ పైన కూడా ఏదో ఒక విచిత్రమైన టాటూ ఉంది, వాటన్నిటిని డీకోడ్ చేసి చూస్తే యాక్చువల్లీ వాళ్ళు బీల్జీ బైట్స్ అనే గ్రూప్ కి చెందిన వాళ్ళు. నిజానికి వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు. రీసెంట్ టైమ్స్ లో జరిగే క్రైమ్స్ అన్నిటికీ వాళ్ళే కారణం. బట్ ఇప్పటికీ వాళ్ళ లీడర్ ఎవరు అని చెప్పి తెలుసుకోలేకపోయినా అయినా కూడా మీరు ఏం బాధపడకండి, నా మనుషుల్ని ఎక్కడంటే అక్కడ పెట్టేసినా కాబట్టి ఖచ్చితంగా ఆ లీడర్ ఎవరు అని చెప్పి త్వరలోనే కనుక్కునేసామని చెప్పి అట్లే వాళ్ళ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి చూస్తే సడన్ గా మన హీరోని కనిపించేసరికి అయ్యో దెయ్యం అని చెప్పి భయపడిపోతారు. అక్క ఎవరు కావాలంటే యాక్చువల్లీ నేను మీ బాస్ ని మీట్ అవడానికి వచ్చినాను అంటే ఒరే కొంచెం సైడ్ అన్నా పోండ్రా, ఓనర్ ఎవరు క్లీనర్ ఎవరు అని చెప్పి ఎవరికి తెలియకపోతుంది. చూడుమా నేనే బాస్, ఇప్పుడు ఏంటో చెప్పు అంటే చూడండి రీసెంట్ టైమ్స్ లో నా చెల్లి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది, అందుకే మీ హెల్ప్ కోసం వచ్చినా అంటే ఒకవేళ స్టార్టింగ్ సీన్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక క్లయింట్ ని పిలుచుకొచ్చినాడు కదా, మేబీ ఆ పోలీస్ ఆఫీసరే పంపించినాడేమో అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ పంపించినాడా అంటే లేదు అంటుంది. అయితే ఖచ్చితంగా ఆ ఫాదరే పంపించినాడు అని చెప్పి మనోడికి అర్థమైపోతుంది. అదే పోలీస్ డిపార్ట్మెంట్ లోను అలానే హాస్పిటల్లోనూ కనిపించినాడు కదా ఒక ఫాదర్, వాయనే అనమాట. చూడుమా ఏమనుకోద్దు, వాయన ద్వారా వచ్చిన వాళ్ళతో మేము పని చేయట్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా అంటే అయ్యో నేను ఎవరి ద్వారానూ రాలేదండి, ఇంటర్నెట్ లో చూసి వచ్చినాను, కావాలంటే ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు ఇస్తాను అంటే చూడుమా ఇక్కడ విషయం డబ్బు గురించి కాదు, మీ చెల్లి మానసికంగా ఇబ్బంది పడుతుంది అంటాను, అలాంటప్పుడు ఒక మంచి హాస్పిటల్ కి తీసుకెళ్లి ఒక సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ అవ్వు అంటే చూడండి మా హాస్పిటల్లోన బెస్ట్ సైకాట్రిస్ట్ ని నేనే, అలాంటప్పుడు నేనే మీ దగ్గరికి వచ్చినానంటే అర్థం చేసుకోండి అని చెప్పేసరికి అయినా కూడా మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెనకాలే మనోళ్ళు ఇద్దరు వెళ్తా అంటే ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి ఇందులో మా చెల్లి వీడియోస్ ఉంది, ఎలా అయినా ఆయన చూసేలా చేయండి, మీరే నాకున్న లాస్ట్ హోప్ అని చెప్పి ఏడ్చుకుంటా వెళ్ళిపోతుంది. లోపల వెళ్ళిన మన హీరోని చూసుకుంటే ఏదో ఒక బిల్డింగ్ ని ఏదో ఒక అనాథ ఆశ్రమాన్ని అక్కడున్న పిల్లల్ని చూస్తూ మనోడు ఎమోషనల్ అవుతున్నట్టు చూపించి అక్కడ సీన్ వచ్చేసి మన హీరోని చూసుకుంటే మన హీరోయిన్ తన చెల్లితో ఉన్న వీడియోస్ ని చూసి తను ఒక పక్క ఎమోషనల్ అవుతా ఉంటుంది. అప్పుడే బెడ్ పైన ఉన్న చెల్లి కనిపించకపోయేసరికి ఏమైందో ఏమో అని చెప్పి పరిగెత్తా ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే నిజంగానే తను ఆ ప్లేస్ లో ఉండదన్నమాట. బట్ వెనకాలే ఉన్నట్టు
కనిపిస్తుంది, అది తనకు కూడా అనిపిస్తుంది. టక్కని తిరిగి చూస్తే వెనకాల ఉండదు, మళ్ళీ బెడ్ పైన దెయ్యం పడినట్టు మన హీరోనే చూసినట్టు కనిపించేసరికి తనే ఒక సెకండ్ భయపడిపోతుంది. ఆ తర్వాత ఆ ఫాదర్ ని మీట్ అయి మాట్లాడుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఆయన కూడా ఒక డాక్టర్ అనమాట. చూడుమా, ఒక డాక్టర్ గా నిన్ను దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ చెల్లిని కాపాడమని చెప్పి సాయం అడగమని చెప్పడం నా తప్పే. కానీ మీ చెల్లిని చూసిన తర్వాత, తన సిచ్యువేషన్ ని చూసిన తర్వాత వాడు మాత్రమే సాయం చేయగలడు అనిపించింది. అయినా కూడా నువ్వేం బాధపడద్దు, నేను చూసుకుంటా అని చెప్తా అంటే మళ్ళీ మన హీరోని చూసుకుంటే మనోళ్ళకి ఈరోజు శాలరీ డేమో, సో ఒక్కొక్కరికి డబ్బులు ఇద్దామని చెప్పి వచ్చింటాడు. అందులో ఆ శామన్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి కెమెరా వాడికి కొంచెం తక్కువ ఇచ్చింటే, బాస్ ఏంది బాస్ ఇదంతా అన్యాయమో, నాకు మాత్రం ఎందుకు ఇంత తక్కువ అంటే, ఒరే ఆ పిల్ల ఒక శామన్ రా, తను ఎన్నో రిచువల్స్ చేస్తుంది, పవర్ఫుల్ స్పెల్స్ అన్ని చదువుతుంది, సో తను ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుందిరా అంటే, లేదు పోండి బాస్ ఇదంతా తొండి, రోజు రోజుకి సిటీలో దెయ్యాల గుంపులు పెరుగుతా ఉన్నాయి, మీరు హీరోల్లో వాటితో ఫైట్ చేసంటే వాటి నుంచి తప్పించుకొని కూడా మిమ్మల్ని హీరోలో రికార్డ్ చేస్తాను చూడు, అది నేనే బాస్ నేనే అని చెప్పి వాడు సినిమా డైలాగులన్నీ కొడతా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ ఫాదర్ కూడా వస్తాడు. దగ్గర నిన్ను చూసి 10 ఏళ్ళైంది, అప్పుడు ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉన్నావు అని చెప్పి ఆయన సీరియస్ గా మాట్లాడుతుంటే, ఎందుకున్నాను 19 ఏళ్ల నుంచి నా ఫేస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది, కావాలంటే ఆకారం మారొచ్చు అని చెప్పి మధ్యలో కామెడీ చేస్తుంటాడు. అయినా ఈ హర్రర్ మూవీలో వీళ్ళు ఎందుకు లైట్ గా కామెడీని మిక్స్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలే. ఓకే, సీరియస్ టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, ఎందుకు మన హీరో ఫాదర్ తెచ్చిన కేసెస్ ని, ఫాదర్ ద్వారా వచ్చిన క్లయింట్స్ ని యాక్సెప్ట్ చేయలేదన్న విషయం తెలుస్తుంది. యాక్చువల్లీ మన హీరో కూడా చిన్నప్పుడు ఒక ఆర్ఫనేజ్ లో పెరిగిన వాడే అనమాట. వాడితో పాటు చాలా మంది పిల్లలు పెరిగింటారు. ఆల్సో జోసెఫ్ అనే పిల్లోడు కూడా మన హీరోతోనే పెరిగింటాడు. బట్ సడన్ గా ఒక రోజు జోసెఫ్ కి ఏమైందో ఏమో తెలియదు కానీ, ఏమో దెయ్యం పడినట్టు ఆ చర్చే ఒక ఆర్ఫనేజ్ లా ఉండేదన్నమాట. సో ఆ ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లల్ని, నన్స్ ని, అక్కడున్న వాళ్ళందరినీ చాలా కిరాతకంగా చంపేస్తుంటాడు. అప్పటి నుంచి మన హీరోకి వాడిపైన ఒక రకమైన కోపం, ఆల్సో ఈ ఫాదర్ పైన ఒక రకమైన ద్వేషం. ఎందుకంటే వీళ్ళందరినీ పెంచింటాడు, బట్ వాడు మాత్రం కొంచెం తేడాగా ఉన్నాడు కదా, సో వీణ కూడా దానికి బాధ్యుడు అని చెప్పి మనోడికి వీణ పైన కూడా కోపం. కానీ వాయనేమో దేవుడు ఏం రాసి పెట్టింటే అలానే జరుగుతుంది కదా అంటే, ఏంది చిన్న పిల్లలు చనిపోవడం దేవుడు రాసి పెట్టిందా, అది కూడా ఒక డీమన్ చేతిలో, నాకు ఇదంతా అనవసరం అని చెప్పి మనోడు ఆయన చెప్పేది కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మన హీరోయిన్ వాళ్ళ చెల్లిని చూసుకుంటే తన సిచ్యువేషన్ రాను రాను చాలా దారుణంగా మారిపోతుంటుంది. మళ్ళీ మనోనే చూసుకుంటే చిన్నప్పుడు జరిగిన దాని వల్ల కలిగిన బాధ అండ్ చేసిన వాడిపైన కోపం, ఇప్పుడు ఎవరినో చంపేయాలనే ఆవేశం, ఈ ఎమోషన్స్ అన్నిటిని మిక్స్ చేసి ఏం చేయాలో అర్థం కాక పంచ్ బ్యాగ్ ని గుద్దేసంటాడు. అట్లే ఈ శామన్ అమ్మాయిని అసిస్టెంట్ గాని చూసుకుంటే వీళ్ళిద్దరూ మన హీరోయిన్ కోసం బాధపడుతుంటారు. అసలు విషయం ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఏదో ఒక కల్ట్ గ్రూప్ దగ్గర ఇరుకొని ఆల్మోస్ట్ బలవ్వడానికి అని చెప్పి వెళ్ళిపోయి కరెక్ట్ టైం కి మన హీరోలా ఎంట్రీ ఇచ్చి వాళ్ళందరినీ కొట్టిపడేసేదే కాక సిస్టర్ క్యాథలిన్ అని చెప్పి ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయిని అలానే వీళ్ళిద్దరిని మనోడే కాపాడింటాడు. అందుకనే వాళ్ళ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనోడి దగ్గరే పనిచేస్తున్నారు. అందుకే మనోళ్ళు కూడా ఎలా అయినా మన హీరోయిన్ వాళ్ళ చెల్లికి హెల్ప్ చేద్దాం అనుకుంటారనమాట. ఎందుకంటే తను కూడా ఇక్కడ ఒక విక్టిమే, తను కావాలనే వెళ్ళి ఇరుక్కోలేదు కదా. సో తను ఇచ్చిన పెన్ డ్రైవ్ ని ఓపెన్ చేసి చూస్తే స్టార్టింగ్ లో మన హీరోయిన్ ఎలా అయితే ఒక డాక్యుమెంటరీలా చెప్పింటుందో సేమ్ అలానే చెప్పింటుంది అనమాట. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత అదే ఇంట్లో ఉంటే వాళ్ళ అమ్మ జ్ఞాపకాలే వచ్చి ఎక్కడ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతామేమో అని చెప్పి కొత్త ఇంటికి వచ్చేస్తుంటారు. అక్కడ తనేదో హెవీగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తా అంటే యూన్సో కొద్దిగా తినేసి చేసుకోమా అని చెప్పి అదేదో ఫుడ్ తీసుకొచ్చింటే డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి దాన్ని దొబ్బేసి విత్ ఇన్ సెకండ్స్ లోనే అక్క తిందామా అని చెప్పి టక్కని మారేసరికి మన హీరోయిన్ కి ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఆ తర్వాత రాత్రి పగలు అని చెప్పి తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు లేసి ఎక్కడంటే అక్కడ దెయ్యంలా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. మన హీరోయిన్ కే కనిపించకుండా అప్పుడప్పుడు మన హీరోయిన్ పక్కన కూడా వస్తుంది అనుకోండి. బట్ ఓ రోజు నైట్ బెడ్ పైన తను ఉండకపోయేసరికి యూన్జో అని చెప్పి ఇల్లు మొత్తం వెతుకుతా ఉంటుంది. అలా హాల్ కూడా వచ్చి వెతుకుతా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ లోనే కెమెరాస్ ఉన్నాయిలేండి. అలా వెతికేటప్పుడు మామూలుగా ఎవరైనా పర్సన్ ఉంటే ఒక స్క్వైర్ షేప్ లో ఆటో ఫోకస్ అయ్యి వాళ్ళని టార్గెట్ చేస్తుంది కదా. అలా మన హీరోయిన్ వెళ్ళిన తర్వాత టక అని చెప్పి ఒక 10-15 ఫేసెస్ ని డిటెక్ట్ చేసే మనకే లైట్ గా డౌట్ వస్తుంది. వెంటనే కాల్ చేసి చూస్తే మొబైల్ ఇంట్లోనే ఉన్నట్టు రింగ్ అయ్యేసరికి పరిగెత్తా రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడే మొబైల్ ఉంటుంది. ఆల్సో అక్కడే తన చెల్లి కూడా ఉంటుంది. బట్ ఏమో వియర్డ్ గా గోడ పక్క తిరుక్కొని దమా అని చెప్పి గోడకే గుద్దుకుంటా ఉంటుంది. యూన్జో అని చెప్పి భయపడతా పిలుస్తా అంటే తను కూడా నిదానంగా తిరిగి చేతిలో ఒక కత్తి ఎత్తుకొని సరక్కని చెప్పి బుగ్గలకే గుచ్చుకునేసరికి టక్కున వచ్చి ఆపేస్తుంది. మళ్ళీ మన హీరోని చూసుకుంటే ఆ పంచింగ్ బ్యాగ్ ని గుద్ది లాస్ట్ కి కోపం అంతా దిగిన తర్వాత మన హీరోయిన్ కి హెల్ప్ చేద్దామని చెప్పి నిర్ణయించుకుంటాడు. సో అసిస్టెంట్ గాని పిలిచి నాకు ఆ వీడియో స్టూపియర్ అని చెప్పేసరికి సరే అని చెప్పి వాడు ప్లే చేస్తే మన హీరోయిన్ తన చెల్లిని ఏ హాస్పిటల్ కి తీసుకెళ్ళినా తిరిగి డాక్టర్స్ నన్నా అటాక్ చేస్తుంది, లేకుంటే మన హీరోయిన్ అన్నా అటాక్ చేస్తుంది. సరే అని చెప్పి ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్తే అది కూడా ప్రాబ్లమే అనమాట. తన బాడీనే తను ఏదో ఒకలా చేసా ఉంటుంది. ఆ తర్వాత గోడ గుద్దుకొని తన్నే తాను హాని చేసుకుంటా ఉంటుంది. ఇదంతా చూసిన
మన హీరోయిన్ ఇదంతా నా తప్పే, నా చెల్లిని ఒంటరిగా వదిలేసి ఉండకూడదు అని చెప్పి తనో పక్క ఏడుస్తా అంటే అప్పుడే అసిస్టెంట్ గాడు బాస్ ఈ వీడియో కాదు ఇంకో వీడియో చూపిస్తే ఆగండి అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి చూస్తే అప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఒక కొత్త ఇంటికి వచ్చింటారు. అప్పుడు ఇల్లు మొత్తం కెమెరాస్ పెట్టడానికి అని చెప్పి కొందరు టెక్నీషియన్స్ వచ్చింటారు. వాళ్ళు ఇల్లు మొత్తం పెట్టిన తర్వాత బయట వెళ్తా అంటే ఒక పాస్ వేసి జూమ్ వేసి చూస్తే వాళ్ళ మెడ పైన ఒక టాటూలా ఉంటుంది. సేమ్ ఇదే టాటూని స్టార్టింగ్ సీన్ లో మన హీరో వాళ్ళందరినీ కొట్టిపడేసిన తర్వాత వాళ్ళ మెడ పైన ఉనింది. అంటే వీళ్ళు కూడా బిల్జీ బైట్స్ అనే గ్రూప్ కి చెందిన వాళ్ళే అనమాట. బట్ మన హీరో ఏమో లేదు ఇదంతా జోసెఫే చేసినాడు అంటాడు. అట్లే ఈ పక్క ఫాదర్ ని చూసుకుంటే వాయనే మన హీరోకి జరిగిన ట్రామాని కొంచెం క్లియర్ గా చెప్తాడు. మన హీరో కూడా ఆర్ఫనేజ్ లోనే పెరిగినాడన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. బట్ మన హీరో వెనకాల ఓ పిల్లోడు ఉన్నాడు కదా, వాడే జోసెఫ్ అనమాట. వాడు మనోడి కన్నా 3 ఏళ్ళు చిన్నోడు. ఇది దేవుని వరమా లేకుంటే కాల నిర్ణయమా తెలియదు గాని మన హీరో మాత్రం చిన్నప్పుడే కొంచెం బల్కీగా స్ట్రాంగ్ గా ఒక్క గుద్దుకి ఇద్దరిని లేపేసేలా ఉండేవాడు. బట్ జోసెఫ్ ఏమో కొంచెం లీన్ గా పెద్దగా ఎవరితోనూ ఉండగా కొంచెం సపరేట్ గానే ఉంటాడు. బట్ వాడికున్న స్పెషల్ పవర్స్ ఏంటంటే మనుషుల్లో ఉన్న డీమన్స్ ని చూసి వాటిని వెళ్ళగొట్టేవాడు. బట్ ఆ ఒక్క రీజన్ తోనే అక్కడున్న పిల్లలందరూ ఆ జోసెఫ్ ని కొంచెం సైడ్ పెట్టేసి వాడిని మాత్రం కొంచెం ఎగతాళి చేసేవాళ్ళు. బట్ మన హీరో ఏ రోజు తగ్గకుండా వాళ్ళందరికీ బుద్ధి చెప్పి ఆ జోసెఫ్ గాని మనోడే వాడి వెనకేసుకొచ్చింటాడు. అలా కాలం గడిచే కొద్దీ మనోళ్ళు పెరిగి పెద్దయి ఒక్కొక్కరు ఒక్కో దారిని ఎంచుకుంటారనమాట. మన హీరో ఏమో బయటికి వచ్చేసి అండర్ గ్రౌండ్ మాఫియాతో కలిసి మనోడు వాడి బలాన్ని భుజ బలాన్ని యూజ్ చేసి మనోడు డబ్బు సంపాదించి మళ్ళీ చర్చికే పంపిస్తాడు. బట్ ఈ జోసెఫ్ కేమో మనుషుల బాడీస్ లో ఉన్న డీమన్స్ ని చూసి వాటిని వెళ్ళగొట్టే పవర్ ఉంది కదా, సో దాన్నే ఒక మెయిన్ ప్రొఫెషన్ గా చేసుకుని వాడు దాంట్లో డబ్బు సంపాదించి మళ్ళీ చర్చికి పంపించడం స్టార్ట్ చేస్తాడు. బట్ కరెక్ట్ గా క్రిస్మస్ టైం కి మాత్రం ప్రతి సంవత్సరం మనోళ్ళందరూ చర్చికి వస్తారనమాట. అలా కరెక్ట్ గా 15 సంవత్సరాలకు ముందు మన హీరోను వచ్చింటాడు. ఆల్సో ఆ జోసెఫ్ గాడు కూడా వచ్చింటాడు. బట్ ఆ జోసెఫ్ గాడు వాడి పవర్ ని మిస్యూజ్ చేసి ఒక భయంకరమైన డీమన్ ని రప్పించి దాన్ని వాడి శరీరంలోకి ఎక్కించుకుని ఆ చర్చిలో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని వాడిని కన్న కొడుకులా పెంచిన నన్స్ ని ఆల్సో అక్కడ ఉన్న అమాయకులందరినీ చాలా కిరాతకంగా చంపేస్తుంటాడు. వెంటనే మన హీరో కూడా ఆ ప్లేస్ కు వచ్చింటాడు అనమాట. బట్ వాడు మన హీరోనే కొట్టి పడేసి వెళ్ళిపోతాడు. నిజానికి మన హీరో కూడా ఆ రోజే చనిపోవాల్సిందంట. బట్ ఎలానో మిస్టీరియస్ గా బతికేసినాడు అంటాడు. బికాస్ మన హీరో కూడా దైవపుత్రుడే అనమాట. యాక్చువల్లీ ఈ జోసెఫ్ గాడు మనుషుల ఆయుష్ని పీల్చుకుని వాడి లోపల ఉన్న ఈవిల్ పవర్ ని పెంచుకునేవాడంట. బట్ సమ్హౌ ఈ విషయం అనేది ఫాదర్ కి ఎలానో తెలిసిపోయింది. కనీసం బయటికి వచ్చి ఆ జోసెఫ్ గాని గురించి 10 మందికి చెప్పి వాడిని అడ్డుకుంటాడేమో అని చూసి జోసెఫ్ మీద ఉన్న అతీతమైన నమ్మకంతో వాడు ఏం చేయడు అనుకుని పోయింటాడు. కానీ వాడు మాత్రం చేసుకుంటా పోయింటాడు. అందుకే ఆ ఫాదర్ గాని చూస్తేనే మన హీరోకి మండేది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా అయినా మనోడు ఆ జోసెఫ్ ని వెతికి కనిపెట్టి వాడి పీక పిసికి చంపేయాలనే కసి ఇప్పటికే అలానే ఉంది. అప్పుడే సడన్ గా ఏదో ఒక బ్లాక్ డీమన్ బయటికి వచ్చి వాడి గొంతు పిసికి చంపేద్దామని చెప్పి ట్రై చేసా అంటే మనోడు అటు ఇటు కదిలి ఎట్లో తప్పించుకునేసాడు. టక్కని లేచి చూసే ఇదంతా వాడి కళ. వెంటనే మన హీరోయిన్కి కాల్ చేసి మేము మీ చెల్లికి హెల్ప్ చేస్తామని చెప్పేసరికి వెంటనే తను కూడా వచ్చేస్తుంది. ఇప్పుడే ఈ కేసుని ఇంకా డీటెయిల్ గా చెప్తాడు చూడండి. యూన్జో ఉంది కదా, అదే మన హీరోయిన్ వాళ్ళ చెల్లి. తను ఫస్ట్ లో నార్మల్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దెయ్యం పట్టినట్టు మారింది కదా. ఇప్పటి వరకు ఒక బ్యాచ్ మాత్రం మన హీరోయిన్ ని కంటిన్యూస్ గా ఫాలో అవుతుందంట. ఐ మీన్ తన చెల్లిని తను హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మన హీరోయిన్ ని గొంతు పిసికి చంపేస్తా అంటే పక్కనోడు ఉన్నాడు కదా, వాడు అసలు మనిషే కాదు. ఆ తర్వాత ఎవడో ప్యాకేజ్ డెలివరీ చేసేందుకు చెప్పి వచ్చింటాడు. వాడి మెడ మీద కూడా ఆ టాటూ ఉంటుంది. ఆ తర్వాత కెమెరాస్ ని ఫిక్స్ చేయడానికి చెప్పి టెక్నీషియన్స్ వచ్చింటారు కదా, వాళ్ళ మెడ మీద కూడా ఆ టాటూ ఉందా. లాస్ట్ కి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా తనేదో దెయ్యం పట్టినట్టు గట్టిగా అరిచేసరికి వెంటనే తన్ని కామ్ డౌన్ చేయడానికి చెప్పి పరిగెత్తా వచ్చింటారు కదా. దాంట్లో ఒకటి మెడ పైన చూసుకుంటే సేమ్ అలాంటి టాటూనే ఉంటుంది. వీళ్ళంతా కరెక్ట్ గా ప్లాన్ చేసి డౌటే రాకుండా చేస్తున్నారు. అందులోనూ ఈ టాటూ ఉన్న వాళ్ళైతే అసలు మనుషులే కాదంట, దెయ్యాలకి దగ్గర బంధువులంట. వీళ్ళే ఆ రిచువల్స్ ని చేసేవాళ్ళంట. సరే ఇంతమంది ఉండగా నా చెల్లినే ఎందుకు టార్గెట్ చేసినారు అంటే ఆన్సర్ చాలా సింపుల్ అనమాట. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మెంటలీ వీక్ అయిపోయింది కదా. అలాంటి టైమ్స్ లోనే డీమన్స్ మనుషుల్ని ఈజీగా పట్టుకుంటుంది. ఇంకా వాళ్ళది ప్యూర్ సోల్ అయిందే అనుకోండి, వాటికి ఇంకా ఈజీ అనమాట. సరే ఓసారి మీ చెల్లిని మీట్ అవ్వచ్చు అని చెప్పి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళి తను మాట్లాడిస్తే తను కూడా లైట్ గా రెస్పాండ్ అవుతుంది. చూడు మా యూన్జో, ఇక్కడ నేను తప్ప ఇంకెవరన్నా నీతో మాట్లాడుతున్నారా అంటే అవును అంటుంది. సరే వాళ్ళెవరో చెప్పగలవా అంటే లేదు చెప్పకూడదు అంటుంది. సరే
కనీసం నేనైనా వాళ్ళతో మాట్లాడచ్చా అంటే కుదరదు అంటుంది. అదే ఎందుకు కుదరదు అంటే మాట్లాడితే భయపడిపోతారు అంటుంది. చూడుమా, వాళ్ళతో నేను మాట్లాడితే మాత్రమే వాళ్ళని నీ శరీరం నుంచి వెళ్ళగొట్టగలను అంటే లేదు లేదు నాకు భయం వేస్తుంది అని చెప్పి తను గట్టిగా కొంచెం అరిచేలా ఉండేసరికి ఓకే ఈ ప్రాసెస్ ఇంకా సెట్ అవ్వదు అని చెప్పి తన మంత్రాల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే స్పెల్స్ ని చదవడం స్టార్ట్ చేస్తుందో వెంటనే తన బాడీలో ఉన్న డీమన్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పటికి మన శామన్ అమ్మాయి అడిగేది ఒకటే, నీ పేరేంటి అని అడుగుతా అంటే ఒక స్టేజ్ గా డీమనే ఫుల్ కంట్రోల్ ని తీసుకునేసి పక్క నవ్వుతుంది తప్ప పేరు మాత్రం చెప్పనంటుంది. దరిద్రం ఏంటంటే ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే కనీసం దాని పేరైనా తెలియాలన్నమాట. కానీ కావాలనే అది దాని పేరునే దాచేస్తుంది. ఆ తర్వాత ఒక్కసారిగా గాల్లోనే తెలిసి వీళ్ళనే ఆక్రోషంగా చూసంటే వెంటనే మన శామన్ అమ్మాయి మంత్రాలు చదువుకుంటే దగ్గరికి వెళ్తుందో లేదో వెంటనే దమ్ముని చెప్పి కింద పడిపోయేసరికి వెంటనే తన్నెత్తి ఆ బెడ్ పైన పనుకోబెడతాడు. ఈసారి తలపైన చేయి పెట్టేసి ఇంకా పవర్ఫుల్ స్పెల్స్ చదువుతా అంటే తన కళ్ళేమో వైట్ గా అయిపోయింటుంది, ఆ అమ్మాయి కళ్ళేమో బ్లాక్ గా అయిపోయింటుంది. బట్ ఆ పెయిన్ ని తట్టుకోలేక ఆ అమ్మాయి ఒక్కసారిగా అరుస్తుంది చూడండి. అంతే వాళ్ళు నలుగురు ఎగిరి పడతారు. టక్కున లేచి చూసే తను కనిపించకపోయేసరికి ఎక్కడ వెళ్ళింది అని చెప్పి పరిగెత్తా కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చి చూస్తే ఏదో ప్లేస్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. సరే అక్కడికి వెళ్దామని చెప్పి చూస్తే ఇంకొక ప్లేస్ లో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత అన్ని కెమెరాల్లోనే కనిపించేసరికి ఓకే తను డీవేట్ చేసేందుకు ట్రై చేస్తాను అని చెప్పి వెంటనే శామన్ అమ్మాయి తన పవర్ ని యూజ్ చేసి ఎక్కడుంది అని చూస్తే తను ఎగ్జాక్ట్ గా ఎంట్రన్స్ లో ఉందంట. విచ్ మీన్స్ బయటికి వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తుంది. వెంటనే తన్ని పట్టుకుందామని చెప్పి పరిగెత్తా వెళ్తా అంటే వాళ్ళు ఉన్నదే ఎర్రగడ్డ హాస్పిటల్ అనమాట. సో తను వెళ్ళేటప్పుడే ఆ డోర్స్ అన్నిటిని ఓపెన్ చేసుకుంటా వెళ్ళింది కాబట్టి ఆ పేషెంట్స్ అందరూ బయటికి వచ్చేసి ఒక్కసారిగా మనోళ్ళని పట్టేస్తారు. బట్ మనోడు దానికి ఛాన్స్ ఇవ్వడు అనమాట. అడ్డొచ్చిన వాళ్ళందరి నెత్తి పగలగొట్టేసి మనోళ్ళు వెళ్లేందుకు దారి వదులుతాడు. అప్పటికి మన హీరోని ఫాస్ట్ గా పరిగెత్తి ఆల్మోస్ట్ అన్ని పట్టుకునేద్దామని వెళ్తే టక్కునేదో వచ్చి లాక్కెళ్ళిపోతుందా. కళ్ళు తెచ్చి చూసే ఇప్పుడు ట్రాఫిక్ మధ్యలో ఉంటుందన్నమాట. ఆల్సో మధ్యలో తన కాన్షియస్ వస్తుంది, మధ్యలో ఆ డీమన్ కాన్షియస్ వస్తుంది. అప్పటికి మన హీరోని ఆ కార్లన్నింటినీ ఆపేసి ఎట్లో పరిగెత్తే వెళ్లి తన చెల్లిని కౌగులించుకుంటుందో లేదో అప్పుడే ఒక పెద్ద ట్రక్ వాళ్ళను గుద్దేద్దామని చెప్పి ఫాస్ట్ గా వస్తూ ఉంటుంది. కరెక్ట్ టైంకి మన హీరో ఇంకో కార్లో వచ్చి ఒక్క గుద్దేసరికి అది ఇంకో కార్ని వెళ్లి గుద్దేస్తుంది. సరే నెక్స్ట్ ఏంటని చెప్పి ఆ శామన్ అమ్మని అడిగితే ఆ డీమన్ ఆల్మోస్ట్ ఆ అమ్మాయిని పట్టేసింది కాబట్టి ఖచ్చితంగా దాని పేరు తెలిసే మాత్రమే మనం దాన్ని వెళ్ళగొట్టగలం. కానీ అది కావాలనే పేరు చెప్పకుండా తిరుగుతుంది. సో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే వెళ్ళి దీన్ని ఆపాలి అంటుంది. అంటే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయింటారు కదా, ఆ ఇంటికి వెళ్దామని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ బయలుదేరి ఆ కొత్త ఇంటికి వెళ్ళి చుట్టూ కెమెరాస్ అన్నిటిని యాక్టివ్ లో పెట్టి ఆ అమ్మాయిని ఒక చైర్ లో కూర్చోపెట్టేసి అస్సలు కదలకుండా చేతులు కాళ్ళు రెండు టైట్ గా కట్టేస్తారు. ఈవెన్ ఆ చైర్ కూడా కదలకుండా దానికి కూడా మేకలేసి కొట్టేసరికి ఆ డీమన్ ఒక్కసారిగా బయటకు వచ్చి గట్టిగా అరుస్తుంది చూడండి. ఆ ప్లేస్ షేక్ అయిపోతుంది. ఆల్సో మధ్యలో మన హీరోయిన్ చెల్లి కూడా కాన్షియస్ లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా కాన్షియస్ లోకి వచ్చి ఎలా అయినా నన్ను కాపాడేయండి అని చెప్పి ఏడ్చుకుంటా చెప్పేసరికి నువ్వేం బాధపడదుమా, నిన్ను కాపాడే బాధ్యత నాది అని చెప్పి మనోడు మాటిస్తాడు. అప్పుడే ఆ శామన్ అమ్మాయి ఆ అమ్మాయి చుట్టూ ఉప్పుతో ఒక 2 సర్కిల్స్ వేసి చూడండి ఇప్పుడు నేను ఒక భయంకరమైన రిచువల్ ని చేయబోతున్నాను. బట్ ఇందులో మొత్తం 6 స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్ లోను దాని పవర్ ని తగ్గించుకుంటూ మన పవర్ ని పెంచుకుంటూ దాని పేరుని కనిపెట్టి లాస్ట్ కి దాన్ని బాడీలో నుంచి వెళ్ళగొట్టడమే మన ముఖ్య ఉద్దేశం. బట్ ఈ రిచువల్ అయ్యేంత వరకు అది ఎంత మ్యానిపులేటివ్ గా మాట్లాడినా, ఎంత యాక్టింగ్ చేసినా, ఎంత కేరింగ్ గా మాట్లాడినా అస్సలు ఎవ్వరూ ఆ లైన్ దగ్గరికి కూడా వెళ్ళకూడదు. చివరికి తనే మాట్లాడించినా కూడా నువ్వు అస్సలు నోరే విప్పకూడదు అని చెప్పి మన హీరోయిన్ కి కొంచెం గట్టిగా చెప్పి ఆ తర్వాత తన రిచువల్ ని చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ అదేదో కొన్ని ఆకులు నెత్తుకొని దాన్ని వాటర్ లో డిప్ చేసి దాన్ని తన తలపైన పెట్టి నీ పేరు చెప్పు అని చెప్పేసరికి అలా చెప్పే ప్రతిసారి తన బాడీలో ఉన్న డీమన్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా ఒక స్టేజ్ కి తను అన్కాన్షియస్ అయి పడిపోయేసరికి ఓకే ఇది సెకండ్ స్టేజ్. ఇక్కడ తను చాలా మ్యానిపులేటివ్ గా ఉంటుంది. ఇలాంటి టైంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాడు మన హీరోనికి చెప్తాడు. వాడు చెప్పినట్టుగానే ఆ శామన్ అమ్మాయి మంత్రాలు చదవక ముందే అక్క నాకెందుకో భయం వేస్తుందిగా, ఇదంతా వర్కౌట్ అవ్వదేమో, నేను చనిపోతానేమో అని చెప్పి వీళ్ళను భయపెడుతూ తను భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తుందే తప్ప నిజానికి మాట్లాడుతున్నది తను కాదు ఆ డీమన్. అయినా మనోళ్ళేం పట్టించుకోరు కాబట్టి రెండో ఘట్టానికి కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ శామన్ అమ్మాయి ఏం చేస్తుందంటే స్టార్టింగ్ సీన్ లో ఒక అమ్మాయి నెత్తిపైన ఒక అద్దంలా పెట్టి ఏదో కొన్ని మంత్రాలు చదివేసరికి ఆ దెయ్యం వెళ్ళిపోయింది కదా, సేమ్ అలాంటి అద్దాన్ని తన ముందర పెట్టి కొన్ని పవర్ఫుల్ స్పెల్స్ అన్ని చదివేసరికి తను తన పేరు చెప్పకపోగా అద్దాన్ని విరక్కొట్టేస్తుంది.
ఏంటి నా పేరు తెలుసుకోవాలా? చెప్తా వినండి. నేను ఈ ప్రపంచం పుట్టక ముందే ఉన్నా, నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉన్నా, నేను మీలో ఉన్నా, వాడిలో ఉన్నా, వీడిలో ఉన్నా అని చెప్పి డైరెక్ట్ గా పేరు మాత్రం చెప్పకుండా పేరుకు సంబంధించిన హింట్లన్నీ ఇస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి ఒక్కసారిగా వెలుతురు మొత్తం పోయి సడన్ గా చీకటికి అమ్ముకునేసరికి ఓకే ఈ ఇంట్లో ఇంకేదో ఉంది, మీరు రిచువల్ ని కంటిన్యూ చేయండి, నేను వెళ్ళి చూసొస్తా అని చెప్పి నిదానంగా నడుచుకుంటా వెళ్తా అంటే అప్పుడే ఆ గోడ ఏదో సస్పిషియస్ గా అనిపించేసరికి ఆ గోడని పగలు కొట్టి చూస్తే లోపల కూడా ఉంటాడా? ఓరి నీ లోపల ఎట్లా వెళ్ళినావురా? అయినా లోపల ఏం చేస్తున్నాడు? సరే అని చెప్పి వాడిని కొట్టి కింద పడేస్తుంటే టక్కని తిరిగి చూసే లోపు ఒక 5-6 మంది ఉండేసరికి రండ్రా అని చెప్పి వాళ్ళందరి మూతి పగలు కొడతాంటారు. నాకు అర్థం కాలేదు, మన హీరో అంత జైజాంటిక్ సైజ్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎలా వస్తున్నారు? ఏదో ఒకటి వచ్చిన వాళ్ళ మూతి పళ్ళని రాల కొడతాంటే అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే ఆ అమ్మాయి ఏదేదో భయంకరమైన మంత్రాలని చదువుతా ఉంటుంది. బట్ తను తగ్గకపోయేసరికి సరే అని చెప్పి ఆ సర్కిల్ వేసింది కదా, దాంట్లో ఒక సర్కిల్ లోపలికి వచ్చి ఇంకా కొన్ని భయంకరమైన స్పెల్స్ చదువుతుంది. మంత్రాలు చదివే కొద్దీ ఆ డీమన్ పవర్స్ తగ్గుతుందేమో అనుకుంటే పెరుగుతున్నట్టుంది. ఎందుకంటే శామన్ అమ్మాయి మంత్రాలు చదువుదామని చెప్పి దగ్గరికి వెళ్తాంటే తన చెయ్యి లైట్ గా కాలిపోతుంది. ఆల్సో అక్కడున్న ఎక్విప్మెంట్స్ కూడా పగిలిపోతుంది. ఇంకా ఇది వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పి సెకండ్ లైన్ ని కూడా క్రాస్ చేసి ఈసారి తన తలపైనే చేయి పెట్టి ఇంకా పవర్ఫుల్ స్పెల్స్ అన్ని చదివేసరికి ఒక్కసారిగా తను బ్లాక్అవుట్ అయిపోతుంది. ఐ మీన్ అన్కాన్షియస్ అయిపోతుంది. ఇంతటితో సెకండ్ స్టేజ్ అయిపోయింది. ఇంకా థర్డ్ స్టేజ్ అనమాట. అట్లే బయట మన హీరోని చూసుకుంటే మన హీరో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. మనోడి చెయ్యి సైజే వాళ్ళ తలే ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరి గుండు పగల కొట్టుకుంటా పోతా అంటాడు. బట్ అప్పుడే వాళ్ళలో ఎవడో ఒకడు ఏదో వైట్ కలర్ పౌడర్ చల్లేసరికి టక్కన మన హీరో కళ్ళే మండిపోతుంది. అయినా కూడా ఒక్కని కూడా వదిలిపెట్టాడు. వాళ్ళందరినీ లేపేసిన తర్వాత నిదానంగా లోపలికి వచ్చి చూస్తే అప్పటికే సెకండ్ రౌండ్ అయిపోయింది కదా, ఇంకా థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దామని చెప్పి వీళ్ళందరూ కాసేపు వెయిట్ చేస్తుంటారు. బట్ అప్పుడే మన హీరోయిన్ మాత్రం కొంచెం వియర్డ్ గా యాక్ట్ చేసేసరికి ఏంట్రా అని చూస్తే ఆ డీమన్ ఇప్పుడు మన హీరోయిన్ పడేసిందా. వెంటనే ఆ శామన్ అమ్మాయి ఏదో స్పెల్స్ అన్ని చదివి ఎట్లో ఆ డీమన్ ని పంపించేస్తుంది. అందుకే ఆ లైన్ కి దగ్గర వెళ్ళొద్దు 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 అని చెప్పి మొత్తుకున్నాను. అందులోనూ నువ్వు తన రక్తం పంచుకొని పుట్టినావు కాబట్టి నీలాంటి వాళ్ళని ఈజీగా పట్టేస్తుంది. ఆల్సో ఈ ఇంట్లో ఇంకేదో విచిత్రంగా ఉంది అని చెప్పేసరికి ఓకే ఇంట్లోనే ఏదో ఉంది అని చెప్పి అందరూ వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఈ గోడ పైన ఏదో ఉంది అని చెప్పి ఆ శామన్ అమ్మాయి చెప్పేసరికి వెంటనే ఆ వాల్ పేపర్ అంతా చింపి చూస్తే ఓర్ని ఆ గోడ పైన అంతా ఏదేదో మంత్రాలన్నీ రాసి పెట్టింటారు. ఇంకా ఈ రోజు కూర్చొని తుడిస్తే ఈ రోజు మొత్తం అవుతుంది అని చెప్పి ఒక పెద్ద సుత్తి తీసుకొచ్చి ధమా ధమాని కొడతా అంటే అలా కొట్టే ప్రతిసారి ఆ మంత్రాలన్నీ మాయమైపోతూ వస్తుంటాయి. లాస్ట్ గా అమ్మాయి రూమ్ లో ఉన్న మంత్రాలు కూడా మాయమైపోతుంది. అప్పటికే అసిస్టెంట్ గా ఆ ప్లేస్ కి వచ్చేస్తుంటాడు. ఆల్సో ఆ అమ్మాయి చూడడానికి చాలా నార్మల్ గా ఉంటుంది. తమ్ముడు ఎవరు నువ్వు, మా అక్క ఎక్కడికి పోయింది, అసలు నన్ను ఎందుకు కట్టేసినారు, కొద్దిగా కట్లు ఇప్పు తమ్ముడు అని చెప్పేసరికి కొంపదీసి ఆ దెయ్యం వెళ్ళిపోయిందేమో అని చెప్పి వీడు కట్లు ఇప్పుదామని చెప్పి దగ్గరికి వెళ్తా అంటే టక్కని మన హీరో వచ్చి ఆపేస్తాడు. అప్పుడు పక్క నవ్వుతుంది చూడండి. అప్పుడే వాళ్ళగే అర్థమవుతుంది ఇంకా ఆ డీమన్ వెళ్ళలేదు అని. ఏంటి నేనెవరో నీకు ఇంకా గుర్తు రాలేదా అని చెప్పి పిల్లలు చనిపోయేటప్పుడు ఏడుస్తారు కదా, అలా ఇమిటేట్ చేసి మన హీరోని చూసేసరికి అప్పుడే వాడిగా అర్థమవుతుంది చిన్నప్పుడు పిల్లలందరూ చనిపోయినారు కదా, ఐ మీన్ జోసెఫ్ గాడి బాడీలో ఒక డీమన్ వచ్చి చంపేసింది కదా, ఆ డీమన్ ఈ డీమన్ అని తెలిసేసరికి పిచ్చ కోపం వచ్చేసింది. వెంటనే వాడు ఒక్కడే ఆ రూమ్ లో ఉన్నట్టు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఎవరు కనిపించరు. ఆల్సో వెనక నుంచి ఆ బ్లాక్ డీమన్ వచ్చి ఆ పిల్లలు చనిపోవడానికి కారణం నువ్వే, ఆ నన్స్ చనిపోవడానికి కారణం నువ్వే, ఆ మనుషులు చనిపోవడానికి కారణం నువ్వే, ఎందుకంటే నువ్వే చంపింది అని చెప్పి ఒక మెంటల్ టార్చర్ ఇస్తా ఉంటుంది. దానికి మనోడికి కోపం వచ్చేసి దాని పీక పిసికి చంపేద్దామని చెప్పి గట్టిగా పిసికేసి అంటాడు. బట్ రియాలిటీలో చూసుకుంటే ఆ శామన్ అమ్మాయి పీక పిసికేసి అంటాడు. ఎట్లో కష్టపడి మనోళ్ళే వాడిని ఆపేస్తారు. నా పనే వదులుతావా అని చెప్పి 2 కత్తులు ఎత్తుకొని కొన్ని మంత్రాలు చదివి గాల్లో కోసా అంటే లోపల డీమన్ కి కట్ అవుతా ఉంటుంది. సరే ఇప్పుడనే ఏమైనా చెప్తుందేమో అని చూసి లైట్ గా శ్వాస వదులుతుందో లేదో వెంటనే ఆ ప్లేస్ మొత్తం చల్లగా మారిపోతుంది. టక్కని చూసే మన శామన్ అమ్మాయి హీరోయిన్ చెల్లి వేరొక ప్రపంచంలో ఉన్నట్టు ఉంటారు. అండ్ తను ఏదేదో చెప్పి మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. లాంగ్వేజ్ అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళు లాటిన్ గిబ్రిష్ రెండు కలిపి మాట్లాడుతున్నారు. బట్ మన శామన్ అమ్మాయికి మాత్రం ఒక్క విషయం క్లియర్ గా అర్థమైపోతుంది, ఇక్కడే ఉంటే ఖచ్చితంగా మనం చనిపోతామని. సో వెంటనే ఆ ప్రపంచం నుంచి రియాలిటీకి వచ్చేసి నీ పేరు చెప్పు అని చెప్పి గట్టిగా స్పెల్స్ అన్ని చదువుతా అంటే మధ్యలో తనేమో తన అక్కకు రూట్ వేస్తా ఉంటుంది. ఐ మీన్ మ్యానిపులేట్ చేసేలా మాట్లాడేసరికి తను కరిగిపోయి చెల్లి అని చెప్పి పరిగెత్తా వచ్చేస్తుందో లేదో, అంతే ఆ లైనే చెదిరిపోతుందో లేదో ఇంకా ఒక్కసారిగా తన పవర్ ని యూజ్ చేసి
అయ్యేసరికి ఆ ఉప్పు మొత్తం ఎగిరిపోతుంది. తన ఎక్కడికి వెళ్ళిందిరా అని చెప్పి చుట్టూ చూసంటే ఇప్పుడు ఆ డీమన్ కంప్లీట్ గా ఆ అమ్మాయిని తీసేసుకుంది అనమాట. సో ఒక్కసారిగా గట్టిగా అరిచేసరికి వీళ్ళే ఎగిరి పడతారు. ఆ తర్వాత ఈ అసిస్టెంట్ గారు గాల్లో తేలుతుండేసరికి ఎట్లో తన పవర్స్ ని యూజ్ చేసి మళ్ళీ వాడిని కిందకి రప్పించేస్తుంది. అప్పుడే ఇంకా ఈ ఇంట్లో ఇంకేదో ఉంది చెప్పి ఇంకేదైనా ఈ ప్లేస్ లో చెప్పకూడదు మాకుందా అంటే స్టార్టింగ్ లో ఇంటికి వచ్చినప్పుడు ఆ ఓనర్ లేడీ ఏం చెప్పింటుందంటే కింద బేస్మెంట్ లో కొన్ని పాత సామాన్లు ఉన్నాయమ్మా, అవి ఎత్తుకుని ఈ టైంలో ఎక్కడికి వెళ్తాము, సో అక్కడే ఉండని, ఒకవేళ నీకు పనికి రాకపోతే ఎత్తి పారే అని ఉంటుంది. బట్ తనకు కూడా ఆ టాటూ ఉండేసరికి ఖచ్చితంగా ఆ బేస్మెంట్ లోనే ఏదో ఉంది అని చెప్పి మన హీరో పరిగెత్తా వెళ్తాడు. ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే హీరోయిన్ జైలు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి చుట్టూ వెతుకుతా అంటే అప్పుడే పైన ఇలా భయంకరమైన రూపంలో ఉంటుందా. ఇంకా ఒక్కసారిగా మనోళ్ళని అటాక్ చేసి ఆ శామనమ్మాయి ఉంది కదా తన్ని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ అంతమంది ఆపుతున్నారు. ఆల్సో తను కంటిన్యూస్ గా మంత్రాలు చదివేసరికి తన్ని చంపే కాక ఎగిరి పడుతుంది. ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఎట్లో ఆ బేస్మెంట్ ని కనిపెట్టేసి కిందకి వెళ్ళి చూస్తే ఓర్ని మరి కొంపల్లో దాక్కుని పూజలు చేసేదేంద్రా, కిందే ఒక 5-6 మంది ఉంటారు. అది కూడా భయంకరమైన పూజలన్నీ చేసంటారు. నీకు సంబంధం లేని వాటిలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు అంటే ఎవరికేం సంబంధం లేదో చూసుకుందాం రండ్రా అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ గాల్లో ఎగరేసి కొడతా అంటే ఇక్కడ కూడా సేమ్ ఆ బ్లాక్ కలర్ పౌడర్ లాంటిది వస్తూ ఉంటుంది. వాళ్ళ వల్ల కొట్టెక్ చేతగాక అదేదో వైట్ కలర్ పౌడర్ ని కళ్ళల్లో చల్లేసి వాడిని ఉరి తీసి చంపేద్దాం అనుకుంటా అంటే ఎట్లో మనోడు దాని నుంచి తప్పించుకునేసి వచ్చిన వాళ్ళందరినీ లేపకుండా పోతా అంటే అప్పుడే వాళ్ళలో ఒక కత్తి తీసుకొచ్చి కరెక్ట్ గా మనోడు భుజంలోని దింపేసరికి అప్పుడే ఆ రోజు క్రిస్మస్ రోజు ఆ జోసెఫ్ గారు వచ్చి ఆ పిల్లలందరినీ చంపేసినాడు కదా, ఆ సీన్ గుర్తొచ్చి ఒక్కసారిగా ఎక్కువ పవర్ వచ్చేసి ఒక్క గుద్దిస్తాడు చూడండి, ఎగిరిపోయి పడతాడు. ఆ తర్వాత మనోళ్ళకి ఏమైందో వచ్చి చూస్తే వాడు మనోళ్ళని చంపేందుకు వచ్చింటే వాడికి కూడా ఒక్కటి చేసి మనోళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడే ఆ డీమన్ ఒక్కడిస్తుంది చూడండి, మనోళ్ళందరూ ఎగిరి పడతారు. మళ్ళీ ఆ డీమన్ కిందకు వచ్చి నేను ప్రపంచం పుట్టక ముందే ఉన్నాను అండ్ చివరి దాకా మీతో ఉంటాను అని చెప్పి మళ్ళీ తన హింట్స్ ని ఇస్తూ ఉండేసరికి అప్పుడు మన హీరోయిన్ కి క్లియర్ గా అర్థమైపోతుంది. ఐ మీన్ శామనమ్మాయికి ఇలా చేసేది కేవలం నరకంలో ఉన్న ఒకే ఒక భయంకరమైన డీమన్ అని చెప్పి, అయితే నీ పేరు మొలోక్ అని చెప్పేసరికి తనే షాక్ అయిపోతుంది. ఎలా పేరు కనిపెట్టిందా అని. పేరే కనిపెట్టేసింది కదా ఇంకా ఈజీ అనమాట. ఇప్పుడు ఇంకొన్ని భయంకరమైన స్పెల్స్ అన్ని చదివేసరికి ఒక పోర్టల్ లా ఓపెన్ అవుతుంది. ఇంకా డీమన్ కూడా వెళ్ళిపోవాల్సిన టైం వచ్చిందనమాట. బట్ అది ఎంత కంట్రీదంటే అది మాత్రమే వెళ్ళిపోకుండా హీరోయిన్ చెల్లిని కూడా లాక్కెళ్లేందుకు ట్రై చేస్తుంది. అదర్థం చేసుకుని మన హీరోయిన్ పరిగెత్తా వెళ్ళి తన్ని గట్టిగా పట్టుకుంటే ఎక్కడ తను వెళ్ళిపోతుందేమో అని చెప్పి అసిస్టెంట్ గారు ఒక తాడు కట్టేసి తన్ని గట్టిగా పట్టుకుంటాడు. బట్ ఒక స్టేజ్ గా తాడే కట్ అయిపోతుంది. వెంటనే మన హీరో ఆ తాడిని హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆల్రెడీ ఆ శామనమ్మాయి టైర్డ్ అయిపోయింది అనమాట. అయినా కూడా అతి కష్టంగా లేచి తన మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక్కసారిగా అనేసరికి అంతే ఆ డీమన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాడీ నుంచి అయితే వెళ్ళిపోయింది. బట్ మళ్ళీ భూమి మీద వచ్చేందుకు ట్రై చేస్తా అంటే మళ్ళీ ఎందుకు రావస్తావు అని చెప్పి మనోడు ఎగిరి ఒక సూపర్ మ్యాన్ పనిచేస్తాడు చూడండి, అంతే నరకంలో వెళ్ళి పడుతుంది. లక్కీగా మన హీరోయిన్ చెల్లితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా బతికిపోతారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే మన హీరో ఆశపడినట్టుగానే పిల్లల కోసం అని చెప్పి ఒక అనాథ ఆశ్రమాన్ని కట్టేస్తుంటాడు. అట్లే ఎండింగ్ లో చూసుకుంటే ముగ్గురు కలిసి ఎక్కడికో వెళ్తారు. ఏదైనా పార్టీనా చూసుకుంటే ఓర్ని సిటీలో ఉన్న కల్ట్ గ్రూప్ మొత్తం ఇక్కడే ఉంటుంది. అండ్ అక్కడ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా వాడే వీళ్ళందరికీ లీడర్ అనమాట. ఇంకా మనోడు ఒక గుద్దుతాడు చూడండి, వాడు ఎగిరి పడతాడు. ఆ తర్వాత వాళ్ళందరూ మనోడి మీదకి వస్తా అంటే మనోడు కూడా వాళ్ళందరినీ కొట్టుకుంటా పోతున్నట్టు చూపిస్తారు. ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా మేబీ వాడే మన హీరోతో పెరిగిన జోసెఫ్ ఏమో. అసలు వాడెందుకు ఈ కల్ట్ గ్రూప్ ని ఫామ్ చేసినాడు, వాడెందుకు ఈవిల్ గా ఫామ్ అయినాడు, అసలు వాడి మోటివ్ ఏంటి అని చెప్పి సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది. అది రిలీజ్ అయిందంటే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.